ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపి ప్రసిద్ధమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదం అందచేసి వేద ఆశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపి ప్రసిద్ధమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదం అందచేసి వేద ఆశీర్వచనం అందించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. వారికి దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు పలుకుగా దేవస్థాన అధికారులు స్వామివారి శేష వస్త్రం ప్రసాదాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయ ప్రాంతానికి చేరుకున్న మంత్రి లోకేష్కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగపుట్ట వద్ద పాలుపోసి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రి నారా లోకేష్ను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, మండలి విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, భాష్యం ప్రవీణ్, వెనుగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోయినా వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికి వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యం పరిశోధనల కోసం ఏపీలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను గుర్తించామని, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పరిశోధనల కోసం పిఎస్యు, సిఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డిఎంఈ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర జాబితాలో లేని హంటింగ్టన్స్ వ్యాధిపై కూడా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
పాలసీ అమల్లో కేరళ వంటి రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆర్థిక భరోసా కోసం ప్రత్యేక నిధుల ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. Thank you very much, sir. We really appreciate your support. We really appreciate your support. It's a lot to us. You are helping not just me alone, sir. You are 5 crores of Andhra Pradesh people are here. You are helping all of them in their own way, in our own way. Thank you very much, sir. We'd like to hear it. Thank you, Dr. Garu, for your continuous and relentless efforts for the noble cause. In fact, we have met a couple of months ago. When we met, we discussed this at length. And since then, we have been working on this. Mita, in another condition, Mita stakeholders and Kuda Namaskaram. ఒక మంచి కార్యక్రమం గురించి వాళ్ళ శ్రీకారం చెప్పడం జరిగింది. వాళ్ళ 2021 నుంచి ఈ నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందో దాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని రోజులుగా చెప్తాను. ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ఇచ్చారు ఉదాహరణగా అమ్మాయి విషయంలో ఆ ఎస్ఎంఏ బాధితురాలు అమ్మాయి విషయంలో కూడా దీన్ని వారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా రేర్ డిసీజెస్ గురించి వీటికి ప్రస్తావన తీసుకొచ్చి దీని మీద ప్రత్యేకంగా పనిచేయాలి. ఒక నేషనల్ హిస్టరీకి మనం కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ డేటాను ఇంటిగ్రేట్ చేయాలని చెప్పింది ముత్యాలరామయ్య గారు, డాక్టర్ రామినేని సుదీర్ఘకాలంగా ప్రత్యేకంగా ఉన్న డాక్టర్ రామినేని శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వారికి వాలంటరీ ఏజెన్సీస్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ రేర్ డిసీజెస్ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి మంత్రి గారితో కూడా వారు ముచ్చటించడం జరిగింది. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. రేర్ డిసీజెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గారు కూడా మమ్మల్ని కొన్ని సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి, రేర్ డిసీజెస్కి మనం ఒక రిజిస్ట్రీ, మన ఐసీఎంఆర్ రిజిస్ట్రీ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రిజిస్ట్రీ స్టార్ట్ చేయాలని, అలాగే ఒక మాలిక్యులర్ జెనెటిక్ ల్యాబ్ కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎడ్యుకేషన్ కరికులంలో కూడా మన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ యూనివర్సిటీ వారితో సహకారంతో ఎక్కువ ఎంఫసైజ్ రేర్ డిసీజ్ మీద కూడా పెట్టడం జరగాలని, అలాగే స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అయితే కనుక ఎర్లీగా డాక్టర్స్ వాళ్ళు మెంటరింగ్ చేసి ఎర్లీగా డిసీజ్ టెక్నీషియన్, అలాగే దీనికి ఎర్లీగా మన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి అనుకోవడం జరిగింది. తర్వాత ఈ రెడ్డీస్ ల్యాబ్స్ తోటిను దివీస్ ల్యాబ్స్ తోటి ఇట్లాంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా ఒక సమావేశం ఫస్ట్ వీక్లో ఈ కాస్ట్ బ్రింగ్ డౌన్ చేయడానికి మోర్ పేషెంట్స్ కెన్ బి బెనిఫిటెడ్ అనే దాంతో ఉద్దేశంతో మంత్రి గారు సూచన చేయడం జరిగింది. వారిని ఆ కార్యక్రమం కూడా రేపు ఫస్ట్ వీక్లో రేర్ డిసీజెస్కి ట్రీట్మెంట్కి మనం ప్రోత్సాహం ఇవ్వడానికి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్టేక్ హోల్డర్స్, అలాగే డాక్టర్స్, మాలిక్యులర్ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి సూచనలు ఇచ్చిన సిసిఎంబి సైంటిస్ట్ రాధా గారు అమెరికా నుంచి, అలాగే రామయ్య గారు కూడా దూరం నుంచి వచ్చారు, వారు పిహెచ్డి చేశారు. ఎక్కువ మంది జెనెటిస్ట్ రాధారామ గారు, వీళ్ళందరూ సూచనలు తీసుకుని మేము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాలిక్యులర్ ల్యాబ్, జెనెటిక్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నామండి. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రాధికా రెడ్డి మేడం కూడా బ్రీఫ్ చేస్తారు. ఒక 2500 మందిలో ఒకరికి ఉండే అవకాశం ఉంది. ఇది సుమారుగా 7000కు పైగా ఇలాంటి వ్యాధులు ఉన్నాయి. మనం చాలాసార్లు వీటిని గుర్తించలేకపోతాం, ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంటాం. గుర్తించడం అంటే అర్లీగా డయాగ్నోస్ చేయడం, అంటే వాళ్ళు హాస్పిటల్కి అది జబ్బు అనే వ్యాధిని తెలుసుకొని హాస్పిటల్కి రావడం, లేదా ఆ టెస్టుల ద్వారా దాన్ని కనిపెట్టడం, ఆ తర్వాత కనిపెట్టిన తర్వాత దానికి ట్రీట్మెంట్, ఇలా డిలే అనేది చాలా ఆలస్యం అవ్వడం వల్ల ఆ పిల్లలందరూ కూడా బెడ్ రిడన్ అవ్వడము లేదా వీల్ చైర్ బౌండ్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇందులో చాలా రకాల డిసీజెస్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే వన్ టైం ట్రీట్మెంట్, ఒకసారిగా పుట్టిన వెంటనే కొంత ట్రీట్మెంట్ జరిగితే ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి వాళ్ళు ఇంకా జీవితాంతం చక్కగా బాగా ఉంటారు. కొంతమందికి ఏంటంటే లైఫ్ లాంగ్ కొన్ని ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీస్ అని లైఫ్ లాంగ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. కొన్ని మూడో రకం ఏంటంటే వాటికి చాలా కాస్ట్ అవుతుంది, అంటే చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ అవసరమయ్యేవి ఉంటాయి. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో
మనము ఈ జెనెటిక్ ల్యాబ్ అనేది అండ్ కొంచెము రెఫరల్ సెంటర్స్ కానివ్వండి, ఆ తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ వీటి మీద ఈ సంవత్సరం చాలా దృష్టి పెట్టడం జరిగింది. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద చాలా కృషి చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం ఫ్యూచర్లో నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ కింద మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటి మన రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడము, ఆ తర్వాత ఒక 3-4 రెఫరల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము. ఆదరణ పథకంలో భాగంగా 1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవిత ప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని, ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమిని సుపరిపాలన కోసం సంపూర్ణ మెజారిటీతో ప్రజలు గెలిపించారని తెలిపారు. ఎన్టీఆర్ నాటి నుంచి నేడు చంద్రబాబు నాయుడు వరకు బీసీలను హక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని, వారు బ్యాక్వర్డ్ క్లాస్ కాదని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 39,000 కోట్లని బీసీ విద్యార్థులకు కేటాయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలకు రిపేర్ల కోసం కూడా సుమారుగా 30 కోట్ల రూపాయలతో రిపేర్లు చేయడం కూడా జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా బీసీ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 998 బీసీ హాస్టల్స్ ఉన్నాయి. సుమారుగా 85,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దీనివల్ల మంచి శాతం ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన సర్వేలో బీసీ హాస్టల్ పనితీరు కూడా 78.02% మంది తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందారన్న విషయం కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో బీసీ హాస్టల్ పట్టించుకోకపోవడం, 5 ఏళ్ళు మరమ్మతులు కూడా చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించవలసిన డైట్ బిల్లు అంటే గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదే విధంగా 104 బీసీ హాస్టల్స్ లో రిసోర్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఎస్ పెట్టడం వల్ల కూడా విద్యార్థులకు అటెండెన్స్ బాగా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, వసతి గృహాల్లో చాలా మంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే డిఎంఎఫ్ ద్వారాను సిఎస్ఆర్ ద్వారాను మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా సుమారుగా మరమ్మతులకే సుమారుగా 48 కోట్ల రూపాయలతో మరమ్మతులు కూడా చేయడం జరిగింది అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా వారికి కావలసిన ఏదైతే నాణ్యతమైన విద్యతో పాటు వారికి నాణ్యతమైన వసతులు కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సుమారుగా 60 కోట్ల రూపాయలతో మస్కెటో మెష్లు కావచ్చు, అదే కాకుండా వంట సామాన్లు కావచ్చు. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కస్టడీకి తీసుకున్న సాయికృష్ణను పోలీసులు కొట్టడంతో 3rd డిగ్రీ దెబ్బల వల్లే అతడు చనిపోయాడని సిట్టు నిర్ధారించింది. ఈ మేరకు విజయవాడ 2వ ఏజీఎస్ కోర్టు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు సిట్ రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్ వల్లే చనిపోయాడని సిట్టు స్పష్టం చేసింది. మే 1 నుంచి జూన్ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేశారని మాజీ సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. వాదనల అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల పాటు వరకు రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుడు నాగరాజును నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. గాదే సాయికృష్ణ అదృశ్యంపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టిన సిట్ అధికారులు మొత్తం 17 మందిని విచారించారు. మే 6న మాజీ సీఐ నాగరాజు సాయికృష్ణను అదుపులోనికి తీసుకున్నప్పటికీ కోర్టులో హాజరుపరచలేదని, కస్టోడియల్ టార్చర్ వల్లే చనిపోయాడని కోర్టుకు సిట్ తెలిపింది. విచారణలో మాజీ సీఐ నాగరాజు తమకు సహకరించలేదని, కేసుకే సంబంధించిన విషయాలను అడిగినా సరిగ్గా స్పందించలేదని తెలిపారు. నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. వాదనల అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో జెడ్పీ స్కూల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ను అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కొల్లి దమయంతి కలిశారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తాను
2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని బసవ తారకం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నానని మంత్రికి ఆమె వివరించారు. నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించారని, అక్కడి వైద్యులు సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోకిలిగడ్లో జెడ్పీ స్కూల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నారా లోకేష్ను అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల కొల్లి దమయంతి కలిశారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తాను 2 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని బసవ తారకం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నానని మంత్రికి ఆమె వివరించారు. నాణ్యమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించారని, అక్కడి వైద్యులు సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి లూటీ అయిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన జీపీఎస్ ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన వివరించారు. పోలవరం మట్టి దోపిడీపై 2022లోనే ఎన్జీటీ, 2023లో హైకోర్టులో కేసు నమోదయ్యిందని ఆయన తెలిపారు. దమ్ముంటే ఈ లూటీపై సిబిఐ, ఈడీ విచారణకు వైసీపీ నేతలు సిద్ధపడాలని అన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, పోలవరం కుడి కాలువలో మట్టి లూటీ జరిగిందని, ఇది నిజమని, కానీ అది వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. సాక్షి పేపర్లో ఫేక్ కథనాలు ప్రచురించి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. 2 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి దోపిడీ ప్రచురించారని, కానీ వైసీపీ హయాంలో 2 కోట్ల మధ్య లూటీ అయిందని స్పష్టం చేశారు. దోపిడీ ఫోటోలను చూపిస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మట్టి లూటీలో మాజీ ఎంపీకి 180 కోట్లు, వైసీపీ జిల్లా అధ్యక్షుడికి 250 కోట్లు వెళ్లాయని వివరించారు. గూగుల్ టెక్ అవుట్ ఆధారాలను తీస్తే వైసీపీ నేతల పాపాలు బయటపడతాయన్నారు. దమ్ముంటే ఈ లూటీపై సిబిఐ, ఈడీ విచారణకు వైసీపీ నేతలు సిద్ధపడాలన్నారు. గతంలో తెలుగుదేశం తిండి తిన్న నేతలు ఇప్పుడు లోకేష్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు తాపత్రపడుతుంటే జగన్ కన్నీళ్లు మిగులుస్తున్నారన్నారు. అన్ని అబద్ధాలు ప్రచారం చేసిన కోర్టు రికార్డులు, గూగుల్ ఆధారాలు చెరిగిపోవన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసే తీరుతామని స్పష్టం చేశారు. అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథనం వదలటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. వాళ్ళు లూటీ జరుగుతున్న దాన్ని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే జీటీఆర్ అంటారు. జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్? ఏమి కథ, ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందంట. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే, ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాలం వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోసేశారు. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. డ్యూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఇప్పుడు 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేశాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఆ రోజు తీసిన ఫోటోలు చూడండి. జీపీఎస్ మ్యాప్ సెంటర్ మొత్తం కూడా పోలవరం కుడి కాలంలో జరిగిన ఫోటోలు. విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే స్థాయికి ఎదుగుతోందని ఎమ్మెల్యే ఉమా అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ స్వంత నిధులతో ఈ మార్కెట్ను నిర్మించడం అభినందనీయమన్నారు. నున్న బైపాస్ రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మార్కెట్, బీడీఆర్ వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విజయవాడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే స్థాయికి ఎదగబోతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆధునిక సౌకర్యాలతో కూడిన హోల్సేల్ మార్కెట్ అవసరం ఏర్పడగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కలిసి సొంత స్థలం కొనుగోలు చేసి తమ స్వంత నిధులతో ఈ మార్కెట్ను నిర్మించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ రాష్ట్రంలోనే ప్రధాన హోల్సేల్ కూరగాయల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సుమారు 15 లక్షల మంది ప్రజలకు అవసరమైన కూరగాయల సరఫరాకు ఇది కీలక కేంద్రంగా మారుతుందన్నారు. రైతు బజార్లు, రిటైల్ వ్యాపారులు, ఇతర జిల్లాల వ్యాపారులు కూడా ఈ మార్కెట్ ద్వారా నాణ్యమైన కూరగాయలను పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్రానికే తలమానికం విజయవాడ కూరగాయల మార్కెట్, హోల్సేల్ కూరగాయల మార్కెట్ అంటే మరి ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు ఇక్కడికి వచ్చేసి రాష్ట్రం నలుమూలల ఇక్కడి నుంచి హైదరాబాద్ అటు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. అటువంటిది రాష్ట్రం విడిపోయినాక మరి గతంలో ఈ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఒక రైల్వే స్థలంలో ఉండేది. వీళ్ళు ప్రెసిడెంటు, సెక్రటరీ, అసోసియేషన్ సభ్యులందరూ కూడా కలిపి ఇవాళ ప్రధాన కార్యదర్శి, సెక్రటరీగా ఉన్నటువంటి అమ్మవారి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు బడేట్ ధర్మారావు, అలాగే సభ్యులందరూ కలిపి ఇక్కడ స్థలం కొనుక్కొని తమ సొంత నిధులతో కంఫర్టబుల్గా ఈ మార్కెట్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. చాలా సంతోషం. ఇది రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికే ప్రధానమైనటువంటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ అవబోతూ ఉంది. దాదాపు విజయవాడలో నివసించే 15 లక్షల మందికి కూరగాయలన్నీ కూడా ఇక్కడి నుంచే హోల్సేల్ కూరగాయలు, రిటైలు, రైతు బజార్లు అలాగే అన్ని చోట్ల నుంచి కూడా వెళ్తాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నాణ్యమైనటువంటి వ్యాపార సంస్థగా, మార్కెట్గా ఇది వర్ధిల్లుద్ది. అన్ని రకాలుగా స్పేషియస్ రోడ్స్, మంచి వాతావరణంలో పెట్టుకున్నారు. ఇప్పుడే బడేట్ ధర్మారావు సొంత షాప్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఈ మార్కెట్కి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి ఈ మార్కెట్కి ఏ సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామని తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం. ఇది 35-40 సంవత్సరాల నుంచి నా కళ. ఈ మార్కెట్ అక్కడ రాజీవ్ గాంధీ మార్కెట్ అని మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఉండేది హోల్సేల్ మార్కెట్. అది కొంత రైల్వే వాళ్ళు అవ్వటం వల్ల, కొంత కార్పొరేషన్ వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అయినా సరే మా ఎంపీ కేశినేని చిన్ని గారు మాకు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ముందుకు నెట్టుకుంటూ వచ్చారు. అలాగా టైం అడిగి అది మొన్న వాళ్ళకి మేము అప్పచెప్పేసాము. వాళ్ళందరూ ఆ మార్కెట్ని డిస్మాంటిల్ చేశారు, పడగొట్టేయడం జరిగింది. మేము సొంతంగా మొత్తం మా యూనియన్ సభ్యులు, మా ప్రెసిడెంట్ అజయ్ రెడ్డి గారు, నేను సెక్రటరీని బడేటి ధర్మారావు,
మేమందరం కలిపి మా యూనియన్ సభ్యులందరం కలిపి 6 ఎకరాలు ఇక్కడ పొలం కొని ఈ పొలంలో మేము సొంతంగా నిర్మాణం చేయటం జరిగింది. చేయటమే కాదు, ఇది అమ్మవారి పేరు శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ అని దీన్ని నామకరణం చేయటం జరిగింది. చేశాక మాకు అమ్మవారి దయ వల్ల ఇప్పుడు వరకు కూడా ఏ ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా పనులు దిగ్జయంగా సాగుతున్నాయి. ఆవిడ ఆశీస్సులతో ఇంకా మరింత ముందుకెళ్ళాలని మరి మేమందరం కూడా కోరుకున్నాం. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే బొండా ఉమ్మ గారు వచ్చి మా షాపు ఓపెన్ చేయడం జరిగింది ఆయన హస్తాలతో. మరి దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలా కూడా ఎంపీ గారు కూడా వస్తా అన్నారు. వారు కూడా వీళ్ళుంటే వాళ్ళ స్టేడియం ఓపెనింగ్ ఇలా తీపాటికి వచ్చి ఉండేవారు. అందుకని బిజీలో ఉండడం వల్ల మొత్తం మీద వస్తారు వారు కూడాను. ఏదైనా ప్రభుత్వం తరఫున మేము కోరుకుంది అంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట అన్నారు. ప్రజాహితమే ప్రభుత్వ అభిమతమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అర్జీలను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వద్దకే పాలన చేరిందన్నారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వినతులు అందాయని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో సిబ్బంది కొరత కారణంగా సంక్షేమ పథకాలు వర్తించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కొండపల్లి శాంతినగర్ వద్ద ఇనాం భూమి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. హౌసింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. జనహితమే మనహితం నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా దర్బార్లో జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. వివిధ సమస్యల మీద దాదాపుగా 140 రిప్రజెంటేషన్లు వచ్చినాయి. వీటిలో కొన్ని రోడ్ల గురించి, కొన్ని డ్రైన్ల గురించి, కొన్ని విద్యుత్ రైళ్ల మార్పుల గురించి, అట్లాగే కొన్ని మంచినీటి కొత్త పైప్ లైన్లు వేయమని, కొన్ని మార్చమని ఇట్లా రకరకాల వినతిపత్రాలు వచ్చినాయి. కొన్నేమో వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కూడా మళ్ళీ వచ్చినాయి. అవన్నీ త్వరలో ఒక వరుస క్రమంలో ప్రజలకి శాసనసభ్యుడిగా నాకు అనుసంధానం, నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. అక్కడ పార్టీ ఆఫీస్లోనే ఒక పొరపాటు జరిగింది. వాళ్ళు అది గుర్తించి అది పరిష్కరించుకున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి పీజీఆర్ఎస్ తరఫున ఒక ఎంప్లాయీ అన్నాడు. తను ఈ కార్యక్రమాలు అవి కూడా అప్లోడ్ చేయాలనే విషయం అతను తెలియదు. అవి అప్లోడ్ చేయక అక్కడ కేంద్ర కార్యాలయంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన ఏ ఒక్క కార్యక్రమం గడిచిన 3 వారాల నుంచి తప్పితే అంతకుముందు ఒక్క కార్యక్రమం కూడా సీఎం గారి పోర్టల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో కానీ ఒక్క కార్యక్రమం కూడా రిజిస్టర్ కాదు, నాట్ ఈవెన్ సింగిల్. దానివల్ల సాంకేతిక లోపం వచ్చింది. అది ఏం జరిగిందని చెప్పి మళ్ళీ మాతో మాట్లాడితే తీసుకెళ్ళి చూపిస్తే మీ వెనకే ఉన్నాడు. అతను బై మిస్టేక్ నేను అప్లోడ్ చేయలేదని చెప్పారు. అందువల్ల సాంకేతిక సమస్య వల్ల అది పరిష్కారం అయింది. సరే, ఈ ప్రైవేట్ సర్వేలు కింద మీద అటు ఇటు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పెద్ద పెద్ద సర్వే సంస్థల చేతిలో ఉన్నాయి. ఈ సర్వే సంస్థలన్నీ భూమి గుండ్రంగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటి ఇంటి మీద నేను వ్యాఖ్యానించను. ప్రజలకి నా వల్ల ఒక శాసనసభ్యుడిగా నా సేవలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం. నా పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని నేను త్వరితగతిన పరిష్కరించే దాంట్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.